హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చిన్ని గార్డెన్ చూపిద్దామని వచ్చాను. రోజ్ ఫ్లవర్ రెడ్ కలర్ అండి. ఎంత బాగుంటుందంటే 15-20 డేస్ వరకు కూడా చెట్టు పై నుండి ఒక్క రెక్క కూడా రాలిపోదండి, అంత బాగుంటుంది. ఇది వచ్చేసి మందారం చెట్టు అండి. ఫ్లవర్స్ చూడండి ఎంతో విచ్చుకున్నాయి. వన్ సైడే కాదండి, ఇగో చాలా ఉంటాయి. చూడండి ఎన్ని గనం విచ్చుకున్నాయి. ఇంకా అవతల సైడ్ కూడా చెట్టు ఇలా వంగింది, చాలా ఉన్నాయి అటు కూడా. కింద పల్లి చెట్లు అండి, పల్లి, చామంతి, కొత్తిమీర, అదొకటి కరివేపాకు ట్రీ, నిమ్మ చెట్టు, పప్పాయ, ఇటు కూడా ఉన్నాయి కరివేపాకు. అది సరిగ్గా లేస్తలేదనేసి మళ్ళీ పెట్టాము. సీతాఫలం చెట్టు, తొట్లిళ్ళన్నీ కొత్తిమీర, మెంతికూర వేసుకున్నానండి. చాలా బాగా వేసింది ఒత్తుగా. కర్రీలో వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తులసి చెట్లు, ఇక్కడ వచ్చేసి కంది చెట్లు అండి. ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి కంది చెట్లు కూడా పెట్టేశాను. ఇదిగోండి, కింద శనగ చెట్లు పెట్టాను, అక్కడక్కడ వేసాను. కర్రీకైనా వస్తాయి, లేదా శనక్కాయలు అయితే తినడానికి వస్తాయి పిల్లలకి. ఇక్కడ టమాటా విత్తనాలు వేసాను, చిన్నగా చెట్లు వేసినాయి. ఇది మైదాకు చెట్టు, ఆకు మైదాకు. చూడాలి మరి లేస్తుందో లేదో, ఎండిపోయినట్టు అవుతుంది. గోర్చిక్కుడు అండి, ఎంత బాగా లేసాయి చూడండి. చెట్లు పచ్చగా చాలా బాగున్నాయి. 2 దానిమ్మ చెట్లు ఉన్నాయి ఇక్కడ. కింద కాకరతీగ కూడా ఉందండో. కాకరకాయ పెట్టాను, విత్తనాలు పెట్టాము, చెట్లు లేస్తున్నాయి. మన దగ్గర ప్లేస్ ఉంటే ఎంచక్క మనమే కూరగాయలు పండించుకొని తినొచ్చండి, మందులు అవి ఇవి ఏం పెట్టకుండా. ఇది వర్షాకాలం కాబట్టి ఈజీగా మనం వాటర్ పట్టే పని కూడా ఉండదు, అవే లేస్తాయి. ఇదిగోండి దానిమ్మ అవుతున్నాయి. ఇంతకుముందే ఒక కాయ తెంపాను నేను, పండయింది అది. ఇంకా ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. ఒక 15-20 వరకు ఉన్నాయి కాయలు కూడా. చూడండి, మన ఇంట్లో మనమే ప్లేస్ ఉంటే మనం తినే కూరగాయలు, పండ్లు మనమే ఈజీగా పండించుకోవచ్చండి. కొంచెం కష్టమే అనుకోండి, కాకపోతే ఇష్టంతో చేస్తే ఏదైనా సరే అండి, కష్టం అనిపించదు కదా. మనం పండించుకున్నవి మనం తింటూ ఉంటే ఆ సంతోషమే వేరు. మనం పెట్టిన ఒక చిన్న విత్తనము మొలకెత్తితే ఆ సంతోషమే వేరు కదండి. థ్యాంక్ యూ అండి. మీ గార్డెన్లో ఏం పెట్టారో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.